హాయ్ అండి, మీరు కూడా నాలాగే టాడ్లర్ మామ వాళ్ళకి రూమ్ ఎలా డిజైన్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే ఈ 5 పాయింట్స్ కన్సిడర్ చేయండి. వాళ్ళ రూమ్ వాళ్ళకి బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్ ప్లే ఏరియా ఉండాలి. ఏదైనా మ్యాట్ మనకి ఫస్ట్ క్రై యాప్ లో అలా అవైలబుల్ గా ఉంటున్నాయి కదా, అలాంటి సాఫ్ట్ మ్యాట్ వేయండి. మోటార్ మైల్ స్టోన్స్ లైక్ క్రాలింగ్, స్టాండింగ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంజురీ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ కంపల్సరీగా మీ పిల్లల రూమ్ లో ఉండేలా చూసుకోండి. దానివల్ల వాళ్ళకి సెల్ఫ్ రికగ్నిషన్ అండ్ ఆల్సో మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అండ్ మోటార్ మైల్ స్టోన్స్ కూడా చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏదైతే టాయ్స్ షెల్ఫ్ ఉంటుందో అది ఆ షెల్ఫ్ ఖచ్చితంగా పిల్లలకి వాళ్ళకి రీచ్ అయ్యే ప్లేస్ లో ఉండాలి. అండ్ ఆల్సో టాయ్స్ అనేవి మనం వీక్లీ వన్స్ షిఫ్ట్ చేస్తూ ఉండాలి. సో దట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది కొత్త టాయ్స్ మీద అండ్ ఆల్సో బోర్డమ్ రాకుండా ఉంటుంది. అండ్ ఐ యూజువల్లీ ప్రిఫర్ టాయ్స్ ఫ్రమ్ క్యూరియస్ కప్. చాలా బాగుంటాయి అండ్ పిల్లలకి స్క్రీన్ టైం కూడా కట్ చేయడానికి బాగా యూస్ఫుల్ గా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక కోజీ కార్నర్ డెవలప్ చేయండి. సో ద టాడ్లర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ ఆల్సో సీ మై కిడ్ ఎంజాయింగ్ సో మచ్ ఇన్ దట్ కోజీ ఏరియా. హ్యాపీగా మీ టైం ని వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ వేర్ యూ కెన్ కీప్ ద బుక్స్ చదవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల వాళ్ళకి వొకాబులరీ చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఆ బుక్స్ కోసం అని చెప్పి సపరేట్ గా ఒక ఏరియా పెట్టండి. దానికి సపరేట్ గా ఏరియా ఉండడం వల్ల పిల్లలకి తీసినవి ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది అండ్ ఆల్సో రూమ్ కూడా బాగా యూటిలైజ్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.